నమ్మక తెలుసు. అదే లాస్ట్ వారము మనము ఏం చదువుకున్నామంటే అగ్నితో మనము ధ్యానం ఎలా చేయాలి అని చెప్పేసి బాబా చెప్తున్నారనమాట. దాంట్లో ఎలా చేయాలి, మన దగ్గర ఏదైనా కానీ ఒక కొవ్వొత్తో దీపమో ఏది ఉన్నా కానీ ఒకటి చీకటి గదిలో ఒక కొవ్వొత్తిని వెలిగించుకొని ఆ ఒక దీపాన్ని, ఆ దీపం ఒక వెలుగుని చూస్తూ ఉండాలన్నమాట. దాని రంగులు ఫస్ట్ మనం గమనించాలన్నమాట. దాని ఆకారాన్ని గమనించాలి. 2 నిమిషాలు అలా ఆ మంటల్లో మనం ఉన్నట్లు ఊహించుకోవాలన్నమాట. ఇది పురాతనమైన మన ఋషులు, మునులు వీళ్ళందరూ ఈ పద్ధతిని వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకేంటంటే హ్మ్. అలా ఊహించుకొని ఆ ఒక్క తల్లి ఆ అగ్ని దేవత ఒక గర్భంలో మనం ఉన్నట్లు మనల్ని ఊహించుకొని మన మనసు, శరీరము, మన ఆత్మ, ప్రతి అణువు కూడా మన శరీరంలో అంతా శుభ్రం చేయమని చెప్పేసి ఆ ఒక్క ప్రాణశక్తి మనలో ప్రవేశించి అదంతా కూడా ఆ శుభ్రం చేయమని ఆ అగ్నిదేవుణ్ణి మనం ప్రార్థించాలన్నమాట. ప్రతిదీ చూడండి, మనలో ఉన్న నకారాత్మకమైన గుణాలన్నీ కూడా, మన భయము, ఆందోళన, చీకటి ఇలాంటివన్నీ మన బ్లాకేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆ ఒక పవిత్రమైన ఆ అగ్నిలో దహనమవుతున్నట్లు మనలో ఆ సకారాత్మకమైన శక్తులు అన్నమాట. దయ, కరుణ, ప్రేమ, ఆరోగ్యము, ఆనందము, హాస్యము ఇలాంటివన్నీ బలాన్ని, మనం అన్ని పరిస్థితులని తట్టుకొని నిలబడే ఒక బలాన్ని అవన్నీ ఇవ్వమని చెప్పేసేసి ఆ అగ్నిదేవుణ్ణి మనము ప్రార్థించాలన్నమాట. దీని గురించి మనం మాట్లాడుకున్నాం అనమాట. అది మన కోసమే కాదు, మనకు ఎవరైనా, మనము ఎవరికి సహాయం చేయాలనుకుంటామో, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ మనని క్లెన్సింగ్ చేసుకోవాలంట. బాబా చెప్తున్నారు డైరెక్ట్గా వాళ్ళని అనుకోకుండా ఫస్ట్ మనలోని ఒక నకారాత్మకమైన అన్ని తొలగించుకొని మనల్ని క్లెన్సింగ్ చేసుకున్న తర్వాత, దాని తర్వాత వాళ్ళని, మనం ఏ వ్యక్తిని అయితే అనారోగ్యంతో ఉన్నారో, ఏ వ్యక్తి అయితే పరిస్థితులు బాగాలేదో వాళ్ళని తలుచుకొని ఆ వ్యక్తి కూడా ఆ ఒక అగ్ని గర్భంలో ఉన్నట్లు ఊహించుకొని అతను కూడా తనలో అంతా క్లెన్సింగ్ అయిపోయి తన ఆరా అంతా స్ట్రాంగ్గా అయ్యి ఉండేలాగా మనము అనుకోవాలన్నమాట. అట్లా విజువలైజ్ చేయాలన్నమాట. తన ఆత్మ, మనసు, శరీరము అన్ని ప్రకంపనలు, వైబ్రేషన్స్ అన్నీ దాంట్లో ఉన్నట్లు ఊహించుకోవాలన్నమాట. సో ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు చాప్టర్లోకి వస్తున్నాము. ముందు నీ కోసం చెయ్యి, ముందుగా శుభ్రం చెయ్యడము, రక్షణ కోరడము, ఆ తరువాత నీ ప్రతి కణంలోనూ ఆ దివ్య కాంతిని ఆహ్వానించడము. ఆపై నీతో పాటు నీ ప్రియమైన వాళ్ళు కూడా ఆ కాంతి లోపల ఉన్నట్లు ఊహించడం చెయ్యి. చూడండి, ఫస్ట్ మన కోసం మనం చేసి దాని తర్వాత మన ప్రియమైన వాళ్ళు కూడా ఆ కాంతిలో ఉన్నట్లు ఊహించుకోవాలంట. ఉదాహరణకు, నీకు కావాల్సిన వాళ్ళెవరో అనారోగ్యంలో ఉన్నారనుకో, ఆ వ్యక్తిని నీతో పాటు కాంతిలో అంటే అగ్నిలో ఉన్నట్లు ఊహించుకో. ఆ ఆపై మొత్తం ప్రార్థనను ఆ వ్యక్తి కోసం చెయ్యి. ఆ అగ్ని, ఆ దేవిని, ఆ దేవతను, ఆ దివ్యకాంతి అడుగు. ఆ దివ్యకాంతిని అడుగు, ఆ వ్యక్తిని క్లీన్ చెయ్యమని. ఆపై ఆ వ్యక్తి నిండా ఆమె ప్రాణశక్తులు, ఆ కాంతిని నింపమని అడుగు. బాబా ఇలా చెప్పారనమాట. ఫస్ట్ ఆ వ్యక్తిని ఆ ఒక దివ్య కాంతి అంతా అతనిలో ప్రవేశించి అతన్ని క్లీన్ చేయమని చెప్పేసి, అతని నిండా ఆ ప్రాణశక్తి నింపమని చెప్పేసి ఆ అగ్నిదేవతని అడగమని చెప్పేసి అంటున్నాడు అనమాట. మొత్తం ప్రార్థన, శరీరం, మనసు, ఆత్మ వగైరా అడిగాడు రుద్ర. అంతా ఇంత ఇవన్నీ కూడా నా ప్రార్థన నా చెయ్యాలా అని అడుగుతున్నాడు అనమాట. అవును, కానీ గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడు ప్రార్థించినా, ధ్యానించినా ముఖ్యంగా అడగాల్సింది బలాన్ని, జ్ఞానాన్ని, ప్రేమను, కరుణను, దయను భగవంతుడి దగ్గర. చూడండి, మనము ఎప్పుడు చూసినా, మనం ఎప్పుడు ప్రార్థించినా, ధ్యానం చేసా, ఏం చేసా కానీ మనము బలాన్ని, జ్ఞానాన్ని అడగాలంట. ప్రేమను, కరుణను, దయను ఆ భగవంతుణ్ణి మనకి ప్రసాదించమని అడగాలంట.
మాస్టర్ దగ్గర ఏదైతే నువ్వు ఏదైతే నీ కోసం ఉందో దాన్ని పూర్తి అంగీకారంతో సంతోషంగా స్వీకరించు. మనకి ఏదైతే ఉందో అది మనం ఆ పూర్తి అంగీకారంతో స్వీకరించాలంట సంతోషంగా. అది తప్పనిసరి. దీన్ని అడగకుండా దీన్ని అడగకుండా, దీనికోసం ప్రార్థించకుండా ప్రార్థన యొక్క ప్రాణశక్తిలో ఉనికి రాదు. నన్నడిగితే నువ్వు మరో దాని కోసం కూడా ప్రార్థించవచ్చు. అది హాస్యం. ఎవరికైనా సరే జీవించడానికి హాస్యం, చతురత కూడా అవసరమే. నిజమే కదండీ! ఇప్పుడు మనము ఏ ప్రార్థన అయినా కానీ, ఏ ధ్యానమైనా కానీ మనము బలాన్ని, జ్ఞానాన్ని, ప్రేమ, కరుణ, దయని వీటిని ప్రసాదించమని ఆయన భగవంతుడిని కోరుకోవాలంట కంపల్సరీ. అది చెయ్యందే ఆ ప్రార్థన అనేది పూర్తి కాదు అని అంటున్నారనమాట. సో, దాంతో పాటు కొంచెం హాస్యం గూడా. ఎందుకంటే ప్రతి మనిషి ఆనందంగా, సంతోషంగా జీవించాలనుకుంటారు కదండీ! ఆ హాస్యంలో నవ్వడ న నవ్వుతూ ఉంటే అసలకి ఏ ఏ అనారోగ్యం రాదు అని అంటారు గదా! సో, ఆ హాస్యాన్ని గూడా కొంచెం ప్ర ప్ర ప్రసాదించమని ఆ భగవంతుడిని అడుగు అని చెప్పేదేసి బాబా నవ్వుతూ రుద్రాకేసి చెప్తున్నాడనమాట. అబ్బాయి, నేను చెప్పినదంతా భగవంతుని మార్గంలో నడవడానికి చాలా సులభైన మార్గము. ఖచ్చితంగా అది నీ గమ్యాన్ని చేరగలదు. అగ్ని ధ్యానం నిన్ను క్లీన్ చేస్తుంది, పోషిస్తుంది, మార్గదర్శకత్వం వహిస్తుంది, రక్షణను ఇస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నీ ఆరాను ప్రాణశక్తి నుంచి ఉద్భవించే కాంతితో అనుసంధానం చేస్తుంది. చూడండి, ఈ అగ్ని ధ్యానము అనేది మనల్ని క్లీన్ చేస్తుందంట, మనని పోషిస్తుంది, మనని గైడ్ చేస్తుందంట, రక్షిస్తుంది అని అంటున్నారు. ఎట్లా అంటే మన ఆరానంతా బాగా స్ట్రాంగ్ చేస్తుందన్నమాట. ఆ ప్రాణశక్తి కాంతిలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి మన ఆరాలో అంతా వచ్చి మన ఆరాని చాలా స్ట్రాంగ్ చేస్తుందన్నమాట. స్ట్రాంగ్ చేసి క్లెన్జింగ్ కూడా చేస్తుందన్నమాట. ఒక్కసారి ఆ అనుసంధానం ఏర్పడితే అజ్ఞానం వల్ల ఏర్పడిన అంధకారం, దానివల్ల వచ్చే కోపం, అసహ్యం వగైరా ఉద్వేగాలు అన్నీ కూడా ఆ దివ్యకాంతి దయలో కాలిపోతాయి. ఆపారు అబ్బాయి. చూడండి, ఒక్కసారి మనము ఎప్పుడైతే ఆ భగవంతునికి కనెక్ట్ అయితామో ఆ అగ్నిలో, ఆ అగ్ని దేవత అంటున్నారు కదా! ఆ అగ్ని దేవతని కనెక్ట్ అయ్యి మనం సంపూర్ణ సమర్పయ భావంతో ఆ అగ్నికి ఎప్పుడైతే మనము అగ్నిలో ఊహించుకుంటున్నట్లు, ఆ అగ్నిలో అనుసంధానమైనట్లు ఊహించుకొని, మనల్ని ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటామో, మనలోని అజ్ఞానం వల్ల, అజ్ఞాన అంధకారం వల్ల ఏర్పడేటటువంటి కోపము, ఈ కోపము, ద్వేషము, అసహ్యము ఇవన్నీ మనలోని అజ్ఞానం వల్ల, అజ్ఞానం అనే అంధకారం వల్లనే కదండీ! ఎప్పుడైతే మనకు జ్ఞానం ఉంటుందో అప్పుడు కోపం అనేది రాదనమాట. అసహ్యము రాదు. వేరే వాళ్ళని మనం నిందించడం అనేది ఉండదనమాట. అవన్నీ కూడా ఆ అంధకారాలనమాట. అవేంటి అజ్ఞానం వల్ల వచ్చే అంధకారాలన్నీ కూడా ఆ దివ్య కాంతిలో కాలి దహనమైపోతాయి అంట అసలకైతే. బాబా, ఒకవేళ ఎవరైనా కనీసం ఆ కొవ్వొత్తిని కానీ, ఆ దీపాన్ని కానీ వెలిగించలేని స్థితిలో ఉండి అగ్ని ధ్యానం చెయ్యలేకపోయినట్లయితే అప్పుడు ఏం చేయాలి? అడిగాడు రుద్ర. చూడండి, ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులొస్తాయి. మన దగ్గర అక్కడ కొవ్వొత్తి ఉండదు, దీపం ఉండదు. అలాంటప్పుడు ఎవరైనా ఎలా చెయ్యాలి అని అడుగుతున్నాడు. చాలా సింపుల్. సూర్యుడిని చూడు. ఉదయించే సూర్యుడిని చూడు. అగ్ని ధ్యానం చెయ్యడానికి ఇది ఉత్తమమైన మార్గం. ఉదయించే సూర్యుని మీద చేసే ధ్యానం కన్నా సులభమైనది మరొకటిని లేనే లేదు. నిన్ను నువ్వు సూర్యుడిలో ఉన్నట్లు ఊహించుకో. పైన చెప్పిన ప్రార్థన మొత్తం చెయ్యి. అన్ని భౌతిక వెలుగులకు సూర్యుడే మూలము. దివ్యకాంతికి దగ్గర ఉన్న భౌతిక ప్రత్యక్షీకరణ సూర్యుడే. చూడండి, ఆ సూర్యుడిని ధ్యానం చేయమంటున్నాడు.
ఏ విధంగా మనం పైన దీ దీపంతోనూ, క్యాండిల్‌తోనూ మనం ఎలా అయితే అగ్ని జ్ఞానం చేస్తున్నామో, అలాగే ఆ సూర్యుడిలో నువ్వు ఊహించుకున్నట్లు, నిన్ను నువ్వు ఉన్నట్లు ఊహించుకొని, ఆ ప్రార్థనని చెయ్యమని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే మనకి ఈ భౌతికమైన అంత వెలుగు కూడా మన ఈ భూమిలో మీద మొత్తం వెలుగంతా కూడా సూర్యుడే కదండీ! ఆ సూర్యుని యొక్క ప్రకాశం, ఆ వెలుగుల వల్లనే కదా మనకి ఆహ్, ఈ వ మనకి లైట్ అనేది ఉండేది. ఆ వెలుతురనేది. సో, ఆ దివ్య కాంతిని అడగమని చెప్పేసి అని అంటున్నారనమాట. ఆ దివ్య కాంతి దగ్గర ఉన్న భౌతిక ప్రత్యక్ష ప్రత్యక్షకరణ సూర్యుడే. నీ ఆరోగ్యం కోసం, కళ్ళ సంరక్షణ కోసం ఉదయించే సూర్యుడిని ధ్యానం చెయ్యి. చూడండి, మన కళ్ళకి, మన ఆరోగ్యానికి మ మంచి చెయ్యమని చెప్పేసేసి సూర్యుడిని మనము ప్రార్థిస్తాం గదా! సూర్య భగవాన్ని మెయిన్‌గా మన హెల్త్ కోసం ప్రార్థిస్తామనమాట. సో, అదే చెప్తున్నాడిక్కడ బాబా గూడా ఆరోగ్యం కోసము అని చెప్పేసి. ఉదయించే సూర్యుడిలో గొప్ప స్వస్థత స్వస్థతా గుణాలు ఉంటాయి. చూడండి, సన్‌రైజ్ అయితుంది కదండీ! ఉదయించే సూర్యుడిలో స్వస్థత చేసే హీలింగ్ ఎనర్జీస్ అనేది చాలా ఉంటాయంట అసలకి. సూర్యుడిలో కలిసిపోవడం శరీరంలోకి మనసుకు ఆరాకు అద్భుతాలను ఇస్తుంది. చూడండి, ఎప్పుడైతే మనము ఆ సూర్య భగవానుల్లో కలిసిపోతామో అప్పుడు మన శరీరానికి, మన మనసుకు, మన ఆరాకు అంతా అద్భుతాన్ని ఇస్తుందంట. నీ శరీరంలో అన్ని మూల కణాలు సమతుల్యతతో నుంచి నీ యొక్క విద్యుదయస్కాంత శక్తిని బలపరుస్తుంది. చూడండి, మన శరీరంలో ఉన్న అన్ని కణాలనన్నిటిని, అంటే మన సెల్స్ ప్రతి ఒక్క వాటిని అంతా గూడా కరెక్ట్ బ్యాలెన్స్ స్టేట్‌లో ఉంచేసేసేసి, మనలో కరెక్ట్‌గా ఆ ఒక విద్యుత్ అయస్కాంతము ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు గదా! ఆ శక్తి అనేది మనలో కరెక్ట్‌గా ప్రవహించేలాగా చేస్తుందంట ఆ సూర్యుని యొక్క ధ్యానం వల్ల. ఇదంతా అగ్ని ధ్యానం వల్ల కూడా సంభవిస్తుంది. చూడండి, ఇదంతా గూడా మన సూర్య ధ్యానము, ధ్యానం వల్ల సంభవిస్తుందంట. కానీ ఉదయించే సూర్యుని మీద చేసే ప్రార్థన వల్ల ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి, త్వరగా అవుతాయి. నేను రెండిటిని రికమెండ్ చేస్తాను. కొంతమంది అగ్ని ధ్యానమే నచ్చుతుంది. ఇది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం. చూడండి, మనము అగ్ని ధ్యానం జ్యోతి ముందు పెట్టుకొని చేస్తాం కదా! దానికన్నా కానీ ఆ ఉదయించే సూర్యుడిని చూడండి, సన్‌రైజ్ అయ్యేటటువంటి ఆ సూర్యుడిని చూడడమే అన్నిటికన్నా ఉత్తమమైందంట. ఇప్పుడు సూర్యుడు ఉదయించిన తర్వాత మనము ఇంక చేయలేం కాబట్టి అది ఉదయించే టైంలో చేస్తే చాలా ఉత్తమమైంది అని చెప్తున్నారిక్కడ. అలా మనకు కాదు అనన్నప్పుడు మనం ఇంట్లో దీపాలలో ఆ ఒక అగ్ని ధ్యానము చేసుకోవచ్చనమాట. ఉత్తమమైందేమో ఉదయించే సూర్యుడిది అని చెప్తున్నారు. 1 మినిట్ అండి. సూర్యుడు కాంతి ఓకే. సూర్యుడు కాంతికి, జీవ జీవానికి మూలాధారం. సూర్యుడు ఆధారం, ఆ గొప్పదైన అగ్ని. దే దేన్నైనా దేన్నైతే మనం భగవంతుడు అని పిలుస్తున్నామో అది. అనాదిగా ఋషులు సూర్యుడి శక్తులను గురించి తెలుసు. జొడాస్ట్రియన్లు సూర్యునిని ప్రార్థిస్తారు. హిందువులు కూడా కాలం మొదటి నుంచి సూర్యుడిని ఆరాధిస్తూ ఉన్నారు. చూడండి, మన ఋషులకి, మునులకి వీళ్ళందరికీ తెలుసనమాట అసలుకైతే సూర్యుని ధ్యానము ఎంత ఇంపార్టెంటు అని చెప్పేసి. అనాదిగా మన హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ గూడా సూర్యదేవుడిని మొక్కేవాళ్ళనమాట. అలాగే ఈ జొడాస్ట్రియన్లు కూడా సూర్యుడిని ప్రార్థించేవాళ్ళంట.
ప్రపంచం మొత్తం సూర్య దేవాలయాలు చాలా ప్రాముఖ్యత పొందాయి. పిరమిడ్స్ కూడా సూర్యుని ఎనర్జీ ఆకర్షించి ఒక నిర్దిష్ట పద్ధతిలో ఫిల్టర్ చేసి పిరమిడ్స్‌లో ఉన్న వారికి ఉపయోగపడేలా చేస్తాయి. చూడండి, మనం పిరమిడ్ ఎనర్జీ గూడా అని అంటాం గదా! ఆ పిరమిడ్స్‌కి ఎలా ఎనర్జీ వస్తుంది? ఈ యొక్క సూర్యుని ఎనర్జీ వల్లనే అన్నమాట. ఆ సూర్యుడిని ఎనర్జీ గ్రాస్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసి ఒక యాంగిల్స్‌లో రావడం వల్ల ఆ పిరమిడ్స్ ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అబ్బాయి, కాంతిలో ఆధ్యాత్మిక శక్తి, స్ స్వస్థత పరిచే కిరణాలు ఉన్నాయి. చూడండి, ఆ ఒక్క కాంతిలో అంట సూర్యకిరణాల్లో ఆధ్యాత్మిక శక్తి గూడా ఉందంట. స్వస్థత పరిచే హీలింగ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయంట. ఆ కాంతి సూర్యుడిదైనా సరే, అగ్నిదైనా సరే, మరో ముక్ మరో ముఖ్యమైన సంగతి ఏమిటంటే, నువ్వు సూర్యుని లేదా అగ్నిని ప్రార్థించిన ప్రతిసారి నీ ప్రార్థనల ద్వారా సూర్యుని యొక్క, అగ్ని యొక్క శక్తులను మరింత ఉత్తేజితం చేసిన వాడవుతావు. చూడండి, మనకి ఏ పద్ధతైనా కానీ సూర్యుడిని చేశా కానీ, అగ్నిదేవుడిని చేశా కానీ అంతా ఒకటే అని చెప్తున్నారనమాట. నువ్వు ఆ ఒక్క ప్రార్థన చేసినప్పుడు ఆ ఒక ఏంటి ఆ ఎనర్జీస్ ఉంటాయి కదా! నువ్వు సూర్యుడికి అండ్ మరి అగ్నిదేవునికి యొక్క శక్తులను మరింత నువ్వు మన ద్వారా కూడా అది ఇంకా ఉత్తేజపడుతుందంట వాళ్ళ యొక్క శక్తులనేది. అప్పుడు సాధనకు భౌతికమైన, ప్రాపంచికమైన లాభాలే కాకుండా అందరిలోనూ ప్రకాశిస్తున్న ఆ దివ్య ప్రకాశం తన లోపల మరింత బలపడి తన వ్యక్తిగత దివ్య ప్రకాశాన్ని మూలాధారమైన బ్రహ్మాండపు కాంతికి మధ్య ఉన్న సంబంధం మరింత బలపడుతుంది. చూడండి, ఎప్పుడైతే మనము ఆ సూర్యుని యొక్క చేస్తామో, అప్పుడు మనలోని ఆ ఒక దివ్య ప్రకాశము చాలా బలంగా అయిపోయి, ఆ ఒక మూల చైతన్యము అంటే ఆ బ్రహ్మాండముకు మధ్య ఉన్న అంటారు కదండీ! మన ఓంకారం కానీ, ఆ మూల చైతన్యము, ఆ ఒక చైతన్యానికి మన కనెక్షన్ అనేది చాలా బాగా ఏర్పడుతుందంట. అంటే ఇది ముఖ్యంగా ఏమంటే భగవంతునికి మనకి ఆ కనెక్షన్ అనేది చాలా బాగా ఏర్పడుతుంది అని చెప్తున్నారనమాట. అలా నీకు సూర్యుడికి లేదా నీకు అగ్నికి మధ్య ఓ సంబంధం ఏర్పడుతుంది. ఇలా చేయడం వల్ల మనకి అగ్నికి లేకపోతే ఆ సూర్య భగవానునితో మనకి ఒక సంబంధం ఏర్పడుతుందంట. అలా సాధకుడు తాను పొందటమే కాకుండా తన ప్రార్థనల ద్వారా సకారాత్మకమైన ప్రాణశక్తులను, ఇంధనాన్ని సూర్యుడికి, అగ్నికి కలిపి కలిపిన వాడవుతాడు. చూడండి, మనం సూర్యభగవాన్ని అగ్నిని ప్రార్థించడం వల్ల వాళ్ళకు కూడా శక్తి చేకూరుతుందంట. మన ద్వారా కూడా అసలకైతే మనము మ మనము లాభ పొందడమే కాకుండా మనలోని మన ఆరోగ్యము ఇవన్నీ బాగుపడేది కాకుండా సకారాత్మకమైన ప్రాణశక్తులకు అన్నీ వస్తాయంట. మళ్ళీ ఆ సూర్యుడికి, అగ్నికి మళ్ళీ కూడా వాళ్ళకి ఇంధనంగా వాడబడుతుందంట. అందుకే అగ్ని ధ్యానాలు, ప్రార్థనలు ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఉద్వేగపరంగా లాభపడటానికి, ఆరాకు, ప్రాపంచిక, మానసిక లాభాలు పొందడానికి తప్పనిసరి అని మేము విశ్వసిస్తాము. చూడండి, ఈ అగ్ని దేవుడి యొక్క ధ్యానాలు కానీ, మనం ప్రతిసారి కూడా హోమాలు, యాగాలు ఇవన్నీ చేస్తాం గదా! ప్రార్థనలు, ఆధ్యాత్మికంగా ఇవన్నీ కూడా, అవన్నీ దానివల్ల అంటే అన్ని రకాల లాభాలు వస్తాయంట. మన ఆరా స్ట్రాంగ్ అయితుంది. ప్రాపంచికంగా, మానసికంగా మనం కోరుకున్న ప్రతి కోరికలు అన్నీ కూడా తీరుతాయంట. అది ఈ అగ్నిదేవుణ్ణి మనము ప్రార్థించడం వల్ల. ఇదంతా బుర్రలో ఎక్కించుకుంటున్నావా? సరే, గుహలాంటి నీ గదిలో ఆహ్, పొగ తాగవచ్చునా? అడిగాడు బాబా. చూడండి, సరదాగా ఇవన్నీ నేను చెప్పిందని నువ్వు వింటున్నావా? నీ బుర్రలో ఎక్కుతుందా? అని అడిగేసి, ఇంకా నీ రూమ్‌లో మామూలుగా పొగ తాగొచ్చా అని అడుగుతున్నాడనమాట. పొగ తాగటం అంటే అగ్నికి సరైన గౌరవం ఇచ్చినట్లనే కదా! ఇచ్చినట్లు కాదేమో అడిగాడు రుద్ర. చూడండి, సిగరెట్స్ అవన్నీ తాగుతారు కదా! అప్పుడు గౌరవం ఇచ్చినట్లా కాదా అని చెప్పేసి అడుగుతున్నాడనమాట రుద్ర. అబ్బాయి,
పొగ తాగడం ద్వారా నేను ఎల్లప్పుడూ అగ్నితోనే ఉంటున్నాను. ఆహాహా! అని బాబా నవ్వాడనమాట. రాత్రిళ్ళు కలలలతో రాత్రిళ్ళు కలలతోనూ, సంభాషణతోనూ గడుస్తున్నాయి. రుద్ర తరచూ తన పిల్లలను కలలలో చూస్తూ ఉన్నాడు. కలల్లో ఎన్నో సంభాషణలు చోటు చేసుకుంటున్నాయి. మెలకువగా ఉన్నప్పుడు మనసు మీద, ఆ సంభాషణల మీద కంట్రోల్‌గా ఉండటం అలవాటు అవుతుంది రుద్రాకి. చూడండి పడుకున్నప్పుడు ఆ రుద్రాకి తన పిల్లలని కలవరింతలనమాట. తన పిల్లలే గుర్తుకొస్తున్నారంట. కానీ మెలుకు రాగానే అవన్నీ గూడా ఆ కలలన్నీ మర్చిపోయి తను కంట్రోల్‌గా ఉండడం అలవాటైపోయిందనమాట ఇప్పుడు రుద్రాకి. ఒకే ఒక మార్గం ఏమిటంటే తక్కువ గంటలు నిద్రపోవడము. నిద్రపోయే ముందు ప్రార్థనల్ని జరిపించు. ధ్యానం చెయ్యడానికి ప్రయత్నించు. నీ యొక్క అంతర్చేతన అంటే సబ్‌కాన్షియస్ అనమాట. సబ్‌కాన్షియస్ మైండ్‌ను కూడా రిలాక్స్ అయ్యేలా, నిశ్శబ్దమయ్యేలా తయారు చెయ్యి. చూడండి ఏంటంటే, ఇప్పుడు తనకి రకరకాల కలలు ఇవన్నీ వస్తున్నాయి గదా! తక్కువ గంటల సేపు పడుకోవడం ఒకటంట. అందులోనూ మనము నిద్రపోయే ముందు ప్రతిసారి ప్రార్థించాలంట. ప్రార్థించడం కానీ, ధ్యానం చేయడం కానీ చేయాలంట. మీరంతా ఎంతో అదృష్టవంతులండి. ప్రతిరోజు ఇండియాలో ఉన్నవాళ్ళు ఇలా మంచిగా సజ్జన సాంగత్యంలో మంచి మంచి బుక్కులు చేసుకుంటూ, లాస్ట్‌లో వింటూ, లాస్ట్‌లో ధ్యానం చేస్తూ మీరు పడుకుంటారు కదా! అలా చేయమని అంటున్నారనమాట. చక్కగా ధ్యానం చేసి ధ్యానం చేయండి. అలా చేయడం వల్ల మన సబ్‌కాన్షియస్ మైండ్ గూడా రిలాక్స్ అవుతుందంట. నిశ్శబ్దంగా అవుతుందంట. చాలామందికి చాలామందికిలాగే నువ్వు మెలకువగా ఉన్నప్పుడు గతంలోకి వెళ్ళకుండా, ఆలోచనల్ని చెయ్యకుండా ఉండగలుగుతావు. అది ఎంతో హ్మ్, శ్లాఘి శ్లాఘనీయం అబ్బాయి అని అంటున్నాడనమాట. చూడండి ఎప్పుడైతే మనం అలా నిద్రపోయే ముందు ధ్యానం చేసి పడుకుంటామో, అప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్ అంతా రిలాక్స్ అయితుంది. మళ్ళీ మెలుకువ వచ్చినప్పుడు కూడా మనము ఎప్పుడు చూసినా పాస్ట్ గురించి అదెందుకిలా జరిగింది, ఇదెందుకిలా జరిగింది అని పాస్ట్‌లో గతంలో తవ్వుకుంటూ ఉండకుండా, ఆలోచనలు విపరీతంగా లేకుండా ఇది నీకు హెల్ప్ చేస్తుంది అని అంటున్నాడనమాట. ధ్యానం చేయడము, నిద్రపోయే ముందు ధ్యానం చేయడం వల్ల. కానీ అలా అని నువ్వు బాధపడవని కాదు. ఆ బాధ నీలో సుడులు తిరుగుతూ ఉంటుంది. నిద్రా స్థితిలో వాటి తాలూకు ఆవిరి బయటకు వస్తూ ఉంటుంది. నువ్వు కనుక ప్రార్థనను, ధ్యానంలోనూ నిమగ్నం కాకపోతే ఆ బాధలు తాలూకు ప్రతిస్పందనలు కలలు కలల ద్వారా సద్దుమణుగుతాయి. చూడండి అసలకైతే ఇప్పుడు చెప్తున్నాడు కదా! ఆలోచనలు పెద్దగా ఎక్కువగా రావు అని అంటున్నాడు కదా! అలా అని చెప్పేసేసి నీకు బాధలు కలగవని కాదు. ఆ బాధలనేవి ఎప్పుడు సుడులు తిరుగుతూనే ఉంటాయి. మనము ఎప్పుడైతే మనం పోయేటప్పుడు ఆ స్థితిలో అవన్నీ గూడా ఆవిరిలాగా బయటకొస్తూ ఉంటాయన్నమాట. కొంచెం కొంచెంగా ఇప్పుడు మనకి రకరకాల పీడకలలు, రకరకాల బాధ కలలు ఇవన్నీ గూడా తలుగుతూ ఉంటాయి గదా! అవన్నీ మన సబ్‌కాన్షియస్‌లో ఉండేవే అన్నమాట. అవన్నీ కూడా ఆవిరిలాగా అప్పుడప్పుడు బయటకొస్తూ ఉంటాయి. నువ్వు కనుక ఎప్పుడు ప్రార్థన కానీ, ధ్యానంలో ఉండలేకపోతే ఆ ఒక్క బాధల తాలూకు ఒక ప్రతిస్పందనలు కలల ద్వారా సద్దుమణుగుతాయి. అప్పుడు ఎప్పుడైతే మనము ఈ ప్రార్థన, ధ్యానం చేసినప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్ అనేది రిలాక్స్ అయిపోయి, మనకి మంచి డీప్ స్లీప్ అనేది వస్తుందనమాట. మంచి నిద్ర పడుతుంది. ఎప్పుడైతే మనం ఈ ధ్యానము కానీ, లేకపోతే ప్రార్థన చేయకపోతే, అవన్నీ మన కలల రూపంలో వచ్చి, మళ్ళీ అది మనల్ని బాధిస్తూ ఉంటుందనమాట. అయితే నిన్ నిన్ను నువ్వు గమనించుకుంటే, నువ్వు కలలలో కూడా ఎవ్వరిని బాధించడం లేదా నకారాత్మకంగా ప్రవర్తించటం లేదు. చూడండి ఈ రుద్ర అనేవాడు కలలో కూడా ఎవరిని బాధించటం లేదంట అసలకి. అంత ప్యూర్‌గా ఉన్నాడంట అతను. అంటే నిజంగా నీలో ఎవరి పట్ల ద్వేషం, అసహ్యం అన్నవి లేవు. నిన్ను భౌతికంగా, మానసికంగా బాధపెట్టిన వారి పట్ల కూడా నీకు ప్రేమ, నువ్వు నువ్వు నటించడం లేదు అన్నాడు బాబా. చూడండి ఎంత మంచి విషయాలో చూడండి. కలలో కూడా అతను ఎవ్వరిని బాధ పెట్టట్లేదంట ఆ రుద్ర అనే అతను. తనని
ఆ రుద్రాని ఎంతమంది ద్వేషించినా, అసహించినా కానీ వాళ్ళని ఎవ్వరిని కూడా బాధ పెట్టటం లేదంట అసలకైతే. భౌతికంగా, మానసికంగా తనని ఎంతోమంది బాధ పెట్టారు. అయినా కానీ వారి పట్ల అతను ప్రేమని మాత్రమే చూపిస్తున్నాడంట. చూడండి బాబా అతని మనసు ఎంత బాగా రీడ్ చేసి చెప్తున్నారో అసలకి. అంత ప్యూరిటీగా మనం గూడా తయారవ్వాలండి. అప్పుడు ఆ గురువు యొక్క సాన్నిధ్యాన్ని, ఆ గురువు ఆ భగవంతునితో మనకి కనెక్షన్ ఏర్పడుతుందనమాట. ఎప్పుడైతే మనం ఆ ప్యూరిటీ లెవెల్‌లో ఉంటామో, మనం మనస, వాచ, కర్మణ అన్నీ ఆ భగవంతునితో సమర్పయామిగా ఉండి, ఉండడమే కాకుండా ప్రతి మనిషిలోనూ మనము ఆ భగవంతుడిని చూడాలనమాట. ప్రతి ఒక్కరిని క్షమించడము నేర్చుకోవాలి. వాళ్ళని ఎవ్వరిని అసహించుకోకుండా, వాళ్ళని జడ్జ్ చేయకుండా, వీళ్ళు పలానా వాళ్ళు ఇలా, పలానా వాళ్ళు అలా, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు ఇలా అనేసి జడ్జ్ చేయకుండా ఉండకుండా అందరి పట్ల ఎప్పుడైతే మనం ఆ ప్రేమతత్వంతో ఉంటామో, అప్పుడే ఆ భగవంతుడికి మనకు సంపూర్ణంగా మనం కనెక్ట్ అయి ఉంటామనమాట. బాబా ఛానెలింగ్‌కి ముందు నేను ఇక్కడ ప్రింటింగ్ లేదండి. రుద్ర ఏదో అడుగుతున్నాడనమాట. నేనేం చెయ్యాలనో ఏమో అడుగుతున్నాడు. ప్రింటింగ్ ఇక్కడ పడలేదు. సింపుల్ స్నానం చెయ్యి. ఆహ్, స్నానం చేసి నీ చేతులను శుభ్రంగా కడుక్కో. చేతులు మోచేతులు దాకా, కాళ్ళు పాదాల దాకా, ముఖం, మెడ శుభ్రం చేసుకో. నోటిని నో నో నోటిని, ముక్కును, చెవులను శుభ్రం చేసుకోవాలి. ఈ క్లీనింగ్ పద్ధతి మేము వజూ అంటాము. ఐ థింక్ అక్కడ మామూలుగా ముస్లిం సాంప్రదాయంలో ఉంది కదండీ! అలా వాళ్ళు కాళ్ళు, చేతులు మోచేతుల దాకా కడుక్కుంటారు. మొఖము, మెడ శుభ్రము ఇవన్నీ చేసుకుంటారు కదా! ఆ వజూ అంటారు కదా! ఆ పద్ధతి చెప్తున్నారనమాట. వర్తమానంలో ఉంటూ లేక నీ మాస్టర్ పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తూ ఛానెలింగ్‌కి రెడీ కావచ్చు. చూడండి ఛానెలింగ్‌కి కూర్చొనే ముందు ఏం చేయాలి? ఎలా చేయాలంటే ఏదో స్నానమన్నా చేయాలి. లేకపోతే ఈ ఒక స్నానం చేయలేని పరిస్థితిలో వజూ అనే పద్ధతి అదన్నా ఫాలో అవ్వాలనమాట. అంటే మనం అది కాళ్ళు, చేతులు ఇవన్నీ శుభ్రం చేసుకొని నీట్‌గా ఉండడం అన్నమాట. చేసుకొని ఆ ఒక్క మాస్టర్‌ని కానీ, ఆ భగవంతుడిని కానీ ఆ నామము ఉచ్చరిస్తూ ఉండాలన్నమాట. ఛానెలింగ్‌కి రెడీ అవ్వాలి అంటారు. కానీ ముఖ్యంగా రోజులో ఏ ఒక్క నిర్దిష్ట సమయాన్ని, నిర్దిష్ట ప్రదేశాన్ని ఎంచుకో ఎంచుకో. ఇది పేజ్ నంబర్ 116 అండి. ఎవరో అడుగుతున్నారు గదా! కానీ ముఖ్యంగా రోజులో ఏదో ఒక నిర్దిష్ట సమయాన్ని, నిర్దిష్ట ప్రదేశాన్ని ఎంచుకో. నిన్ను నువ్వు భౌతికంగా, మానసికంగా అంతటి నుంచి విడిపడి ప్రార్థనలో మునిగిపో. చూడండి ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు? ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని అని అంటున్నాడనమాట. అది కాకుండా ఒక నిర్దిష్ట టైంని అని అంటున్నారనమాట. ఎంచుకొని భౌతికంగా, మానసికంగా అన్నిటి నుంచి విడిపడి ప్రార్థనలో మునిగిపో అంటున్నారు. ఇక్కడ మనకి మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఇప్పుడు మనము పూజలు చేసేటప్పుడు పూజ గదిలో కూర్చొని పూజ చేస్తాం కదండీ! పూజ కానీ, ప్రార్థనలు కానీ చేస్తాం కదా! ఎందుకంటే అట్లా మనం చక్కగా స్నానం చేసుకొని పూజ గదికెళ్ళి ఒక ప్రదేశంలో కూర్చొని మనం పూజలు చేస్తామనమాట. అలా పూజలు చేయడం వల్ల ఏమైతుందంటే అక్కడ ఒకలాంటి శక్తి ఏర్పడుతుందనమాట. ఆ శక్తి మనం చేసే పూజల వల్ల, ధ్యానం వల్లనే ఏర్పడుతుందనమాట. ధ్యానం గూడా అంటారనమాట. ఇప్పుడు ఈరోజు ఒక చోట, ఇంకొక రోజు ఒక చోట చెయ్యడం అనేది చాలా కష్టమనమాట. చెయ్యొచ్చు. అది చాలా ధ్యానం చాలా హై ఎనర్జీ లెవెల్స్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా కూర్చొని చేస్తారనమాట. మామూలుగా యావరేజ్‌గా ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళని వాళ్ళు ఏమంటారంటే, కరెక్ట్‌గా ఒక ప్లేస్‌లో కూర్చోమంటారనమాట. ప్రతిరోజు ఒక ప్లేస్‌లో కూర్చొని, ఒక టైం అంటే, అది మన మైండ్‌కి మనం ట్యూన్ చేస్తున్నాము. ఆ ప్లేస్‌లో కూడా మనము ఒకే చోట కూర్చొని చేస్తున్నప్పుడు ధ్యానం ఏమైతుందంటే, అక్కడ ఒక ఆరా లాగా, ఒక ఎనర్జీ లాగా ఫార్మ్ అయిపోతుందనమాట. అంటే ఆ ప్లేస్‌కి రాగానే ఓకే. ఈ ప్లేసు
నేనిప్పుడు ధ్యానంలో కూర్చోవాలని ఇమ్మీడియేట్‌గా ఆ ఒక్క పాజిటివ్ ఎనర్జీస్‌కి మనం తొందరగా కనెక్ట్ అయిపోయి, మనం ధ్యానం అనేది తొందరగా ధ్యాన స్థితిలోకెళ్ళిపోతామనమాట ఆ ప్లేస్‌లో కూర్చున్నప్పుడు. ఇప్పుడు దేవుడి రూమ్ ఉంది. లేకపోతే దేవుడి గది, దేవుడి ముందు నించున్న వెంటనే మన మనసు అంతవరకు అలా ఏదేదో ధ్యాస ఉన్నా కానీ, అరే! దేవుని దగ్గరికొచ్చేసాము అని చెప్పేసి ఎప్పుడైతే ఆ దేవుని పటాలు కానీ, ఆ దేవుని దగ్గర పుష్పాలు కానీ, అలంకరణ ఇవన్నీ చూసేసరికి మన మనసు నిర్మలమైపోతుంది కదండీ! అలాగే మనము ధ్యానం కూడా ఒక నిర్దిష్ట ప్రదేశంలో, ఒక నిర్దిష్ట టైంలో ఇప్పుడు పొద్దున్న లేసిన వెంటనే 6 గంటలకంట, 5 గంటలకంట నేను ధ్యానం చేయాలి అని మనం అలా సంకల్పించుకొని, మనం అలా మన మైండ్‌ని ట్యూన్ చేస్తే చాలా తొందరగా డీప్ మెడిటేషన్ లెవెల్‌లో వెళ్తామనమాట. ఇది దీంట్లో ఉన్న అదే పద్ధతిని బాబా నార్మల్‌గా చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో మన అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. కనీసం 15 నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యాన స్థితిలో ఉండి ప్రార్థన చెయ్యి. గది తలుపులు వేసుకో. ఒక నూనె దీపాన్ని వెలిగించు. లేక కొవ్వొత్తిని అలాగే కొన్ని అగరబత్తులని వెలిగించు. గదిలో బ ఒక భక్తిని, పవిత్రతను తయారు చేసుకో. చూడండి ఆ గదిలో చూడండి మామూలుగా అన్నీ వేసుకొని అన్నీ పెట్టుకున్నా కానీ ఆ గదిలో వెళ్ళినప్పుడంట మనకి ఒక భక్తి, ఒక పవిత్రతని మనం ఫీల్ అవ్వాలంట. గుర్తించుకో, నువ్వు నీ మాస్టర్‌ను రమ్మని, నిన్ను కలవమని, ఆశీర్వదించమని, నీతో మాట్లాడమని ఆహ్వానిస్తున్నావు. చూడండి మాస్టర్ ఆ ఒక దైవశక్తిని నిన్ను కలవమని, ఆశీర్వదించమని, మాట్లాడమని నువ్వు ఇన్వైట్ చేస్తున్నావు. గదంతా శుభ్రంగా ఉండేలా పరిశుభ్రంగా ఉండి స్వర్గలోకాల సుగంధం పరిశుబ్ పరిశుభ్ర పరిశుద్ధాగ్ని ప్రకాశవంతంగా ఉండేలా చూసుకో. ఎందుకంటే మనము ఆ భగవంతుడిని ఆహ్వానిస్తున్నాం కదండీ! మనం మామూలుగా ఎవరైనా మన ఇంటికి గెస్ట్‌లు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా వస్తుంటేనే ఇల్లంతా నీట్‌గా పెడతాము. మంచిగా ఇల్లు బాగుండాలి. నీట్‌గా వాళ్ళు ఫీల్ అవ్వాలి. వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎవరైనా కానీ మంచిగా ఉన్న ప్రదేశానికే రావాలనుకుంటారు గానీ, చెత్త చెత్తగా ఇల్లంతా గలీజ్‌గా ఉందనుకోండి, ఎక్కడ వస్తువులు అట్లా వాళ్ళ ఇంటికెళ్ళా గానీ, అబ్బా! ఏం వెళ్ళాంలే అబ్బా! ఇంక 5 నిమిషాలకే మనకి లేదండి నేను మళ్ళీ వస్తాను. ఆ ఇల్లు చూడగానే మనకి చికాకేస్తుందనమాట. ఉండాలనిపియదనమాట. బయటికెళ్ళిపోదామా? లేతే బయట ఎక్కడైనా కూర్చుందాంలెండి అలా అలా చెప్పేసేసి ఎళ్ళిపోతామనమాట. అదే ఎవరిల్లయితే చాలా మంచిగా నీట్‌గా, శుభ్రంగా బాగుంటుందో అలాంటి వాళ్ళ ఇంటికెళ్ళామంటే, మన మనసు కూడా ప్రశాంతంగా, నిర్మలంగా అయ్యి మనకక్కడ ఉండాలనిపిస్తుంది కదా! అలాగే బాబా అంటున్నాడనమాట. నువ్వు ఎప్పుడైతే భగవంతుడిని నీవు ఇన్వైట్ చేసేటప్పుడు, నువ్వు ఆ ఒక రూమ్‌ని అంతా కూడా మంచిగా పరిశుభ్రంగా, నీట్‌గా ఉంచుకోమని చెప్పేసేసేసి అంటున్నాడనమాట. అలా అని చెప్పేసేసి దాని మీదనే నీట్‌నెస్ మీదే ఫోకస్ చేయమని కాదు. అంతా కడిగిందే కడిగి, తుడిచిందే తుడిచి అలా కాదండి. మన చేతనైనంత మనం చేయాలనమాట. కానీ మన ఫోకస్ అనేది ఆ భగవంతుని మీదే ఉండాలి. చూడండి శుభ్రంగా ఉండి పరిమళ భూరితంగా స్వర్గ సుగంధాలలాగా అలా మంచిగా ఉండాలంట. పరిశుద్ధాగ్ని ప్రకాశవంతంగా ఉండేలా చేయాలి. ఆ ఒక్క పరిశుద్ధాగ్ని అని అంటున్నారు కదా! ఏ దీపం కానీ, ఏదైనా కానీ మనం వెలిగించింది అది మరి చిన్నగా వెలిగినట్లు అట్లా కాకుండా మంచిగా ప్రకాశంగా దివ్యజ్యోతిలాగా ఉండాలంట అది. కావాలనుకుంటే నువ్వు ధ్యానానికి కూర్చొనే ముందు టేప్ రికార్డ్ ఆన్ చేసి ఏవైనా పవిత్ర గీతాలను, భజనలను వగైరా పెట్టుకో. అప్పుడు ధ్యానానికి కూర్చో, ప్రార్థించు. ఛానెలింగ్‌కి రెడీ అయ్యే ముందు నిన్ను నువ్వు ఆ అగ్నిలో ఉన్నట్లు ఊహించుకో. రక్షణను, మార్గదర్శకత్వాన్ని, దివ్యత్వాన్ని కోరు. చూడండి మళ్ళీ సేమ్ ఇదే బాబా చెప్తున్నారనమాట. ఆ రూమంతా శుభ్రం చేసుకొని నీలో ఒక ఒక పవిత్రత రావాలి అని అంటున్నారనమాట. పవిత్రత వచ్చి ధ్యానానికి కూర్చొని ప్రార్థించు ఛానెలింగ్‌కి అప్పుడు నువ్వు రెడీ అవుతావు అంటున్నారనమాట. మళ్ళీ ఆ ఒక దివ్య అగ్నిని దీపం వెలిగియమంటున్నారు కదా! ఆ అగ్నిలో మళ్ళీ సేమ్ అగ్ని ధ్యానమే చెప్తున్నారనమాట. నిన్ను నువ్వు ఊహించుకొని
ఎందుకంటే ఛానెలింగ్ చేసేటప్పుడు ఆ ఎదురుగా వచ్చే వ్యక్తులు క్వెషన్స్ అడిగే వ్యక్తులుంటారు కదండీ! వాళ్ళు రకరకాల స్థితుల్లో ఉంటారు. రకరకాల ఎనర్జీస్‌లో ఉంటారనమాట. ఛానెలింగ్ అంటే తెలుసు కదండీ! మామూలుగా గురువులు కానీ, హయ్యర్ ఎనర్జీ మాస్టర్స్ మన లోపల ప్రవేశించి వాళ్ళు మాట్లాడతారనమాట. ఒక్కొక్కసారి మనం చాలామంది వ్యక్తులతో కలవాల్సొస్తుంది. వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ గురించి మాట్లాడాల్సొస్తుందనమాట. అప్పుడు ఆ వచ్చిన ఈ వ్యక్తుల యొక్క ఎనర్జీస్ అనేది మనల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండడానికి ఆ ఒక్క అగ్నిలో ఊహించుకున్నట్లు ఆ ప్రొటెక్షన్ అడగాలనమాట మనం మాస్టర్స్‌ని కానీ, ఆ అగ్ని గాని రక్షణను మరి వాళ్ళకి సరైన మనం కరెక్ట్‌గా ఆన్సర్‌లు ఇవ్వాలంటే మార్గదర్శకత్వాన్ని, దివ్యత్వాన్ని, ఆ ఒక డివైన్ ఎనర్జీని మనకి ఇవ్వమని చెప్పేసి కోరాలంట. ఆ అగ్ని పక్కన ఆ అగరబత్తిని పక్కన కూర్చొని నీ మాస్టర్‌ని పిలువు. నీ శరీరాన్ని, మనసుని, నీ ఆత్మను, ఆరాను, ప్రకంపనలను, ఛానెల్ ఛానెల్‌ను, ప్రతి రక్తపు బిందువును, డీఎన్ఏను, కణాలను నీ మాస్టర్ యొక్క దం దర్శకత్వంతో, నీ మాస్టర్ యొక్క ఉనికితో, రక్షణతో నింపమని ప్రార్థించు. చూడండి. మన శరీరంలో ప్రతి అణువు అసలకైతే ప్రతి రక్తపు బిందువు లాస్ట్‌కి డీఎన్ఏ కణాలు చిన్న చిన్న కణాలను కూడా ఆ మాస్టర్ యొక్క దివ్యత్వంతో, ఆ మాస్టర్ యొక్క ఎనర్జీస్‌తో మళ్ళీ రక్షణని ఇవ్వమని చెప్పేసి ఆ మాస్టర్‌ని కోరుకోవాలంట. నిన్ను క్షమించమని, నడిపించమని, మార్గదర్శకత్వం వహించమని, కాపాడమని, నీ ద్వారా బయటకు ప్రవహించమని అడుగు. చూడండి ఇప్పుడు ఇతని ద్వారా మాటలు బయటికొస్తాయి కాబట్టి, ఇవన్నీ అడగమని అంటున్నాడనమాట బాబా. నీ మాస్టర్‌నే రమ్మని, మరి ఏ ఇతర ఆత్మలు కూడా నీ సమీపంలోకి అనుమతించవద్దని ప్రార్థించు. చూడండి అలా మనం ప్రార్థించేటప్పుడు ఒక్కోసారి నెగెటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయన్నమాట. అందుకోసమే రక్షణకు ఎప్పుడు మనం ఆ ఒక్క మాస్టర్‌ని మళ్ళీ ఆ ఒక్క ఒక అగ్నిని రక్షణ కవచం అడుగుతున్నాడు కదా! తన ఆరానంతా కూడా క్లీన్ చేసి స్ట్రాంగ్‌గా చేయమని. ఎందుకంటే నీ మాస్టర్ ఇప్పుడు నువ్వు అడుగుతున్నది ఓన్లీ ఆ దైవతా శక్తి ఆ మాస్టర్‌ని మాత్రమే రమ్మని మరి ఏ ఇతర ఆత్మలు తన దగ్గర రాకూడదని చెప్పేసి ప్రార్థించు అని అంటున్నాడనమాట. ఈ ప్రార్థనలు చాలా ముఖ్యమైనవి. ఆ ఆ నిశ్చల కాంతి దీపం ఆగరబత్తులు ముఖ్యము. చూడండి. ఆ దీపము, అగరబత్తి ముఖ్యము అంటున్నాడు బాబా. ఇవన్నీ నీ మార్గాన్ని సుగమనం చేసి, నీ చుట్టూ కనిపించని రక్షణ వలయాలను తయారు చేస్తాయి. చూడండి ఒక ప్రొటెక్షన్ లేయర్స్ అనమాట మన చుట్టూ అంట. మనకు తెలియని, కళ్ళకు కనిపించని ఒక రక్షణా వలయాలను తయారు చేస్తుందంట ఈ దీపము, అగరబత్తి వల్ల. అగరబత్తి మరి మన ఇంటెన్షన్ వల్ల గూడా అండి. ఉట్టి దీపము, అగరబత్తి వెలిగిచ్చేసి మనకు ఆ ఇంటెన్షన్ లేకపోతే జరగదనమాట. ఆ భగవంతుడి యొక్క రక్షణ మనకుంది. ఆ జ్యోతిలో ఉండి నాకు రక్షణ వస్తుంది అని నమ్మాలనమాట ఫస్ట్ మనము. తద్వారా ఏ ఇతర ఆత్మ నీ దగ్గరికి కూడా రావటానికి సాహసించదు. అలాగే ఈ క్షణం వలయం ఈ రక్షణా వలయం నీ దగ్గరికి ఛానెలింగ్‌కై వచ్చే వారిలోని నకారాత్మక శక్తులను, ప్రకంపనలను నీకు హాని చేయకుండా రక్షిస్తాయి. చూడండి ఈ ఛానెలింగ్ చేసేటప్పుడు మనల్ని ఎవరో ఎదురు వచ్చి అడుగుతారు కదా! క్వెషన్స్ అడిగేవాళ్ళు, ఎన్నో డౌట్స్ ఉన్నవాళ్ళొస్తారు కదా! వాళ్ళలోని నకారాత్మకమైన శక్తులు కానీ, ఈ భయము, ఆందోళన, హింస ఇలాంటివి రకరకాలు ఉంటాయి కదండీ! అసలకైతే ఆ శక్తులు మళ్ళీ ప్రకంపనలు వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ కూడా మన దగ్గరికి దరి చేరవంట. అది అది చేయకుండా రక్షిస్తుందంట ఈ ధ్యానం వల్ల. గుర్తించుకో. తీవ్రమైన దుఃఖంలో, విచారంలో, బాధలో ఉన్నవారే ఛానెలింగ్‌కి వస్తారు. వారు చాలా మటుకు బరువైన ఆరాలతో వస్తారు. మీడియం యొక్క ఛానెల్లు వారితో సంభాషించడం కోసం తెరుచుకుంటాయి. చాలా సార్లు మీడియం వారితో నకారాత్మకతను, బాధను, బరువును గ్రహిస్తారు. అందుకే ఛానెలింగ్ సమయం తర్వాత వచ్చిన వ్యక్తికి తనలోని బరువంతా తగ్గిపోయిన వాడిలా తేలికగా వెళ్ళిపోతాడు.
చిన్ని చిన్ని కారణాలకు కూడా తమ తమ బాధలను, సమస్యలను మాస్టర్ పాదాల దగ్గర వదిలిపెడతారు. చూడండి ఈ క్వెషన్స్ అడగడానికి వస్తారు కదా! వాళ్ళందరంట వచ్చే వాళ్ళందరూ చాలా వరకు నిజమే కదండీ! ఎవరైతే దుఃఖంతో, బాధతో, విచారంతో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళే వస్తారు గదా! బాగా హ్యాపీగా ఉన్నవాళ్ళు ఎందుకొస్తారండి? చాలా తక్కువ మటుకొస్తారనమాట. ఇలాంటి వాళ్ళే వస్తారు. వాళ్ళ ఆరా అనేది చాలా బరువుగా ఉంటుందంట అసలకైతే. అంటే చాలా కలుషితమైపోయి చాలా అలా ఉంటుంది. ఈ యొక్క ఈ ఛానెలింగ్ చేసే అతను చాలా ప్యూర్ ఎనర్జీ ఉంటుంది కదండీ! ఇతను చాలా పవిత్రంగా తన ఆరా స్ట్రాంగ్‌గా అలా పెట్టుకొని ఉంటాడనమాట. కానీ వీళ్ళొచ్చేవాళ్ళు లో ఎనర్జీస్ వాళ్ళొస్తారు. అప్పుడు ఏమైతుందంటే ఇతనికి ఈ ఛానెలింగ్ చేసే వాళ్ళ ఎనర్జీస్ ఇప్పుడు చాలా సేపు ఒక మనిషితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమైతుందంటే, మనకి వాళ్ళ యొక్క ఎనర్జీస్ మనకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అప్పుడు మనము చాలా బలహీనంగా ఈ ఛానెలింగ్ చేసే వాళ్ళుంటారు కదా! వాళ్ళు చాలా బలహీనంగా, వీక్‌గా అయిపోతారంట అసలుకైతే. అందుకోసమే ఆ! మనము ఇలా రక్షక వలయం వేసుకోవడం చాలా కంపల్సరీ అని అంటున్నారనమాట. ఒక్కోసారి ఏమైతుందంటే చిన్న చిన్న వాళ్ళొక చిన్న చిన్న చెప్పేవాళ్ళున్నారు కదా! వినేవాళ్ళున్నారు కదా! అని చెప్పేసి చిన్న చిన్న సమస్యలు కూడా మనం వెళ్ళిపోతామనమాట. వాళ్ళనడిగితే వాళ్ళన్నీ చెప్తారంట అనంటే ఏ ఒక్క చిన్న సమస్యొచ్చినా వెళ్లి వాళ్ళని అడుగుదాంలెండి అని వచ్చేవాళ్ళుంటారు గదా! అలాంటి వాళ్ళు గూడా ఉంటారు అని చెప్తున్నాడు బాబా అనమాట. ఈ పద్ధతిలో వారి మీడియం ద్వారా ఈ పద్ధతిలో వారి మీడియం ద్వారానే మాస్టర్ల దగ్గరకు వెళ్ళాలి. మీడియం కనుక తన మాస్టర్‌తో అతని రక్షణతో పూర్తి అనుసంధానంలో లేకపోయినట్లయితే వారిలోని నకారాత్మకమైన విచారం, దుఃఖం, ఆరాలోని బరువు మీడియంకు ఆహ్, ఆహ్, మీడియంకు అతుక్కుపోతాయి. చూడండి ఆ ఎదురు వాళ్ళ యొక్క విచారము, దుఃఖము, నకారాత్మకం అన్నీ ఈ మీడియంకి అతుక్కుపోతాయంట. దాంతో మీడియంకు మనోవేదన, అనారోగ్యం, శరీరం బలహీనతమవ్వడం వగైరా నీరసించిపోతూ ఉంటాడు. ఇది చాలామంది అండి ఈ రేకి హీలింగ్స్ ఇలాంటి హీలింగ్స్ మాస్టర్స్ వీళ్ళంతా ఉంటారు కదా! వాళ్ళందరూ చాలా వరకు ఇట్లా జరుగుతూ ఉంటాయని చెప్తారనమాట. వాళ్ళు హీలింగ్ చేసేటప్పుడు, లేపోతే వాళ్ళు ఎవరికైనా చేసేటప్పుడు వాళ్ళు అనారోగ్యానికి గురవ్వడము ఇవన్నీ జరుగుతాయనమాట. గుర్తుంచుకో అబ్బాయి, నువ్వు డీల్ చేస్తున్నది ప్రాణశక్తులతో. చూడండి, ఎనర్జీస్‌తో నువ్వు డీల్ చేస్తున్నావు. అందుకోసమే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. మీడియంషిప్ అనేది అంత ఈజీ ఏం కాదు. ఆహా! బాబా నాలో వచ్చేసేసి మాట్లాడుతున్నాడు. అందరికి నేను సమాధానాలు చెప్తున్నాను అని చెప్పేసి మురిసిపోకు. ఇది నువ్వు డీల్ చేసేది ప్రాణశక్తులు ఎనర్జీస్‌తో అన్నమాట. ఎనర్జీస్‌తో అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని బాబా వార్న్ చేస్తున్నాడు అక్కడ రుద్రకి. ఈ ప్రాణశక్తులకు వాటి నియమాలు వాటికి ఉంటాయి. చూడండి వాటికి కూడా రూల్స్ ఉంటాయంట. ఏ జాగ్రత్తలు తీసుకోకుండా నువ్వు ఓ విద్యుత్ తీగను పట్టుకుంటే నీకు షాక్ కొడుతుంది కదా! ఆ వ ఆ ఆ వైరు గుండా తక్కువ ఎనర్జీ ప్రవహిస్తుంటే చిన్న షాక్ కొడుతుంది. అదే కరెంటు ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటే షాకు ఎక్కువై నిన్ను దూరంగా నెట్టి గాయాల పాలు చేస్తుంది. ఒక్కసారిగా చంపేస్తుంది కూడా. చూడండి బాబా వార్న్ చేస్తున్నాడనమాట. ఎప్పుడైతే మనము ప్రొటెక్షన్ లేకుండా, ఆ ఒక మాస్టర్ ఒక అనుసంధానం లేకుండా ఇలా మీడియంషిప్‌లు ఇవన్నీ ఏమైనా చేస్తే అది కరెంట్ షాక్ లాగా నిన్ను కాల్చివేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు బాబా. ఎనర్జీస్ అనమాట. ఎనర్జీస్ అనేవి అంతా అలా ఉంటాయన్నమాట. వాటిని కరెక్ట్‌గా వాటి రూల్స్ వాళ్ళుంటాయి. వాటితో జాగ్రత్తగా ఉండాలి అనేసి. ప్రాణశక్తి మన ఉద్దేశాలను చూడదు. దాని రూల్స్ దానికి ఉండి, అవి అందరి పట్ల ఒకే రీతిలో ప్రవర్తిస్తాయి. చూడండి, మనము మంచి ఉద్దేశంతో చేస్తున్నామా ఇప్పుడు రుద్ర అనేవాడు ఇప్పుడు హీలర్ కదా! హీలర్ అంటే అదే ఆహ్, హ్మ్. ఇతను బాబాకి మీడియంషిప్ చేస్తున్నాడు కదా! ఆహ్, క అతను ప్రజలకి హెల్ప్ చేయాలనే వెళ్తున్నాడనమాట. అది ప్రాణశక్తికి అవన్నీ తెలీదనమాట. వాటి రూల్స్ అనేవి వాటికి మన ఉద్దేశాలనేవి మనకు తెలీదు. అవి వాటికి రూల్స్ అనమాట. నువ్వు ప్రొటెక్షన్ వేసుకున్నావా లేదా అనేది అది నీది. ఇప్పుడు ప్రొటెక్షన్ వేసుకుంటే నువ్వు సేవ్ అయితావు. ప్రొటెక్షన్ వేసుకోలేదు, నువ్వు నీ మాస్టర్‌తో కంప్లీట్ సరెండర్స్ లేవంటే నువ్వు కాలిపోతావు అని చెప్పేసి నీకు ఆ లాస్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట.
ప్రాణశక్తి డీల్ చేయాలనుకున్న వారు బలంగా ఉండడం అవసరం. నువ్వు శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా చాలా బలంగా ఉండాలి. వీటి మధ్య చక్కటి సమయత్వాన్ని సాధించి ఉండాలి. ఇంకో విషయం ఏమిటంటే, నీ ద్వారా నీ మాస్టర్ పని చేస్తారు. అవసరంలో ఉన్న వారి కోసం మాస్టర్ నీ శరీరాన్ని వాడుకుంటాడు. బల్బు స్ట్రాంగ్‌గా లేకపోతే అందులో ప్రవహించే విద్యుత్ శక్తిని తట్టుకోలేక బల్బు దెబ్బతినే అవకాశం ఉంది. చూడండి ఆ బల్బ్ అనేది ఒక బల్బ్‌తో బాబా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. అది బాగా స్ట్రాంగ్‌గా లేకపోతే ఎప్పుడైతే ఆ ఎలక్ట్రిసిటీ మనకి సప్లై చేస్తామో, మనం బల్బ్ ఆన్ చేస్తామో, ఆ ఒక ఎనర్జీని కానీ తట్టుకునే శక్తి లేకపోతే ఆ బల్బ్ పేలిపోతుంది కదా! అలాగే జరుగుతుంది అని అంటున్నాడనమాట. కనుక మీడియం భౌతికంగా, మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా తయారవ్వాలి. చాలామంది మీడియంలు త్వరగా జబ్బు పడుతారు. చాలామంది మీడియంలు లెక్కలేనన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అందరూ మీడియంలు శారీరకంగా అనారోగ్యాలకి కొన్ ఆహ్, అందరూ మీడియంలు శారీరకంగా అనారోగ్యాలకు గురి అవుతారు. అందుకే సాధువులు, ప్రవక్తలు చాలా బాధలు పడుతూ ఉంటారు. చూడండి ఎందుకంటే రకరకాల వాళ్ళొచ్చి మనల్ని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు సాధువులు, ప్రవక్తలు వాళ్ళంటూ అనుకుంటాం కదా! వాళ్ళందరూ కూడా చాలా ఈ బాధలు పడుతూ ఉంటారంట. ఎందుకంటే రకరకాల వాళ్ళకి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎనర్జీస్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా కదండీ అసలకైతే. కాబట్టే తగు రక్షణ చాలా అవసరము. కనుక నువ్వు మరింత ఎక్కువ ప్రార్థన, ధ్యానాలు చేసి వర్తమానంలో జీవించాలి. నువ్వు రిలాక్స్ అవుతూ నీ చుట్టుపక్కల, నీ లోపల సంతోషాన్ని అనుభవిస్తూ నవ్వులతో గడుపుతూ ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. చూడండి ఫస్ట్ ఏమో మళ్ళీ ఇక్కడ బాబా చెప్పిందే చెప్తున్నాడు. ఎప్పుడూ మనము పాస్ట్ టెన్స్‌లో, ఫ్యూచర్ టెన్స్‌లో ఉండకూడదనమాట అసలకైతే. వర్తమానంలో ప్రెజెంట్ టెన్స్‌లో ఉండాలి. మరి ఎప్పుడు మనం రిలాక్స్ అవ్వాలంట. ఎలా అంటే ఎప్పుడు మన మనసుని ఆహ్లాదంగా, సంతోషంగా ఉంచుకోవాలంట. నవ్వుతూ గడపాలంట జీవితం అనేది. అప్పుడే మనము చేయగలిగిన పనులన్నీ చేయగలుగుతాము అని చెప్పేదేసి. ఛానెలింగ్ పూర్తి చేసిన తరువాత వెంటనే మళ్ళీ ఆ మంటల్లోకి వెళ్ళిపోయి, ఆ దేవిని, ఆ విశ్వమాతను, నీ శరీరాన్ని, మనసును, ఆత్మను క్లీన్ చెయ్యమని ప్రార్థించాలి. చూడండి ఛానెలింగ్ ముందు చేశాడు కదా! ఇప్పుడు ఆ ఛానెలింగ్ తర్వాత కూడా మళ్ళీ తన ఒక శరీరాన్ని, మనసును, ఆత్మను క్లీన్ చేయమని చెప్పేసి మళ్ళీ అడగాలంట. నీ ప్రతి కణాన్ని, ప్రతి రక్తపు బిందువును, డీఎన్ఏను నెగటివిటీ నుంచి, అనారోగ్యం నుంచి రక్షించమని, శుభ్రం చెయ్యమని అడుగు. నిన్ను కాపాడినందుకు, గైడ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపు. నీ మాస్టర్‌కు ధన్యవాదాలు తెలుపు. చూడండి ఈ రక్షణ కలిగించినందుకు ఒక రక్షణ క క మళ్ళీ ఇంకొకసారి అడగడమే కాకుండా ఎప్పుడూ ఆ కృతజ్ఞతా భావం అండి. ధన్యవాదాలనేది చెప్పుకోవాలనమాట మనం లాస్ట్‌లో గూడా. థ్యాంక్ యూ అనే చెప్పుకోవాలి. ఎవరైనా కానీ మనం ఏ మాస్టర్‌నైతే ఇన్వైట్ చేశామో, ఏ శక్తినైతే ఇన్వైట్ చేశామో వాటికి తప్పకుండా మనము థాంక్స్ చెప్పుకోవాలనమాట. వీలైతే మరో అగరబత్తినో, కర్పూరాన్నో వెలిగించి నీ గది అంతా దాన్ని తిప్పు. ఛానెలింగ్ సమయంలో ఓ గిన్నె నిండా రాత్రి రాతి ఉప్పు ఓకే. రాతి ఉప్పు అనంటే అదే మనకి సీ సాల్ట్ అండి. నీళ్లు ఉంచి చానెలింగ్ తరువాత ఆ నీటిని పారపోయి చూడండి మళ్ళీ అదంతా గూడా ఒకసారి ఆ రూమంతా గూడా అగరబత్తినో, కర్పూరాన్నో మొత్తం అంతా రూమంతా తిప్పమంటున్నారనమాట. ఆ ఒక ఎనర్జీ తిప్పడం గూడా అండి మనం క్లాక్ వైస్ తిప్పితే చాలా మంచిదనమాట. క్లాక్ వైస్ తిప్పుకుంటూ రూమ్‌లో ఎళ్తే అప్పుడు ఆ ఎనర్జీస్ అంతా గూడా క్లెన్జింగ్ అయితాయన్నమాట. ఆ ఛానెలింగ్ సమయంలో ఒక గిన్నె నిండా ఒక ఉప్పుని పెట్టుకోమని, నీళ్లు ఉంచి నీళ్లు కూడా ఉంచమని చెప్పేసి ఛానెలింగ్ చేయమంటున్నారనమాట. అయిపోయిన తర్వాత ఆ నీళ్ళని
పారబోయమంటున్నారు. ఆ నెగటివిటీ అంతా కూడా ఆ ఉప్పు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదండీ! వచ్చిన వాళ్ళ ఒక నెగటివిటీ అంతా కూడా. అందుకోసమే ఉప్పుని, నీటిని అక్కడ పెట్టమంటున్నారనమాట. ఆ గిన్నెను కడిగి మళ్ళీ ఛానెలింగ్ సమయంలో ఉపయోగించుకో. ఆ నీళ్లు నీ మీద కానీ, నీ గదిలోని నీ గదిలో కానీ పడకుండా జాగ్రత్త తీసుకో. చూడండి ఆ నీళ్లు నీ మీద కానీ, నీ గదిలో కానీ పడకుండా జాగ్రత్త తీసుకోమంటున్నాడనమాట. ఒకవేళ కింద పడితే వెంటనే గదిని కడిగేయి. ఇదంతా చేసి చివర్లో వజూ చెయ్యి. బాబా అడిగ బాబా అడిగాడు. చూడండి పొరపాటున ఆ గ్లాస్‌లో ఆ నీళ్ళు పెట్టాం కదా! ఆ నీళ్ళకి అంత పవర్ ఉంటుందండి. ఇప్పుడు మనము దేవుని దగ్గర గూడా మనము పెడతాం కదా! మనం నీళ్ళనేది పెడతాం కదా! ఎప్పుడైతే మనము ఆ మంత్రాలు చదువుతూ ఉంటామో, ఏవైతే శ్లోకాలు కానీ, పద్యాలు కానీ మనము అవన్నీ చదువుతుంటామో ఆ నీళ్ళకి ఆ గ్రహించే ఆ శక్తి ఉంటుందనమాట. ఆ మంత్రశక్తి అంతా కూడా ఆ నీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటాయనమాట. ఆ నీళ్ళు అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ మనం లాస్ట్‌లో ఆ తీర్థం రూపంలో మనం తీసుకుంటాం కదండీ! అలాగే పాజిటివ్ అయినా కానీ, నెగెటివ్ అయినా కానీ నీళ్ళకి అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుందనమాట. అందుకోసమే ఆ రూమ్‌లో ఆ నీళ్లు పెట్టమని చెప్పేసి అంటున్నాడు బాబా. నీళ్లు మళ్ళీ ఆ రాళ్ళు ఉప్పని పెట్టమని అంటున్నాడనమాట. అయిపోయిన వెంటనే ఎప్పుడైతే ఛానెలింగ్ అయిపోయిన వెంటనే ఆ నీళ్ళని తీసుకెళ్ళి పాడేసేయి బయట. అది నీ శరీరానికి మన శరీరానికి టచ్ అవ్వగూడదంట. శరీరానికి కానీ, మళ్ళీ ఆ రూమ్‌లో గూడా పడకూడదు అంటున్నారనమాట. ఒకవేళ పొరపాటున ఒక చిన్న చుక్కనో, ఏదో ఒకటి ఆ రూమ్‌లో పడింది అంటే, వెంటనే ఆ రూమ్ అంతా గూడా శుభ్రం చేసేయమని చెప్పేసి అంటున్నాడు చూడండి బాబా. మళ్ళీ లాస్ట్‌లో వజూ అంటే కాళ్ళు, చేతులు అవన్నీ కడుక్కోవడం చేయమంటున్నారనమాట.